హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు రాజమండ్రి నుంచి దివ్య గారు రాశారు. ఓకే. కాజు పాలక్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో ఎక్కువగా పాలక్ కాంబినేషన్ లో మనం పన్నీర్ తీసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు కాజు అడిగారు. కొంచెం రిచ్ గా ఉంటుంది డిష్. ఓకే. ఓకే, చాలా మంచి టేస్టీగా. పాలక్ అయితే డెఫినెట్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కాజు చెప్పక్కర్లేదు. పేస్ట్ రూపంలో తీసుకుందాం పాలక్. సో అప్పుడు గ్రేవీలా వస్తుంది. సో మధ్యలో కాజు ఏంటంటే మనకు ఆ ముక్కలా తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కాజు పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, పాలకూర పేస్ట్ 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం 2 పనులు ముందు చేసేసుకోవాలి. సో ఒకటి, సో పాలకూర ఉడికిచ్చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో అలాగే జీడిపప్పు కూడా మనం కనీసం ఒక అరగంట పాటు అలా నానబెట్టేసుకుంటే మనకు సో ఆ గ్రేవీలో వేసినప్పుడు మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది అండ్ అలాగే ఆ పలుకులుగా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే సో గుండు జీడిపప్పు తీసేసుకొని సో ఇలా బద్దలుగా విడదీసాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు మొత్తంగా బాగా గ్రేవీ పట్టేస్తుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది మనకి పుల్కా లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో అలాగే రైస్తో కూడా తీసుకోవచ్చు హ్యాపీగా. అంటే ఈ ఫ్రైడ్ రైస్, పలావ్ లాంటివి చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది, ప్లెయిన్ రైస్తో కూడా బాగుంటుంది. అంటే మెయిన్గా మన ఇండియన్ డిషెస్కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ పాలక్ అంటే అందరికీ చాలా ఫేవరెట్. సో కర్రీస్ మోస్ట్లీ మనం పాలక్తో ట్రై చేస్తూ ఉంటాం కదా, చేసుకుంటాం. పన్నీరే కాకుండా రెగ్యులర్గా సో ఇలా జీడిపప్పుతో కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్లో మనం పన్నీర్ కానీ లేదా మష్రూమ్ కానీ సో ఏదైనా వెజిటబుల్ కానీ అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్నప్పుడు ఉల్లిపాయలు, మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్. సో కొంచెం ఇది నేను మీడియంగా ఇస్తున్నానండి, అంటే మీడియం స్పైసీగా. సో కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మనం పాలకూరని ఉడికించేటప్పుడు 1-2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లోనే వేసేసి ఉడికాక మనం పేస్ట్ చేసుకుంటే కొంచెం స్పైసీగా వస్తుంది. ఓకే, సో పచ్చిమిర్చిని కూడా పాలకూరతో పాటు పేస్ట్ చేసేయాలా? ఉడికించేసి పేస్ట్ చేసేసుకుంటాం. అలాగే సరిపడా ఉప్పు. సో పాలకూరలో ఎప్పుడైనా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అవును. కారం, కొద్దిగా పసుపు. సో ఇది ఈ ఉల్లిపాయలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో దాంట్లో బాగా కలిసిపోవాలి. అంటే కొంచెం మనకు వేగితే సో ఈ పాలకూర పేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి. అండ్ ఈ పేస్ట్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మనము ఇక్కడ ఎక్కువసేపు మనకి టైం కూడా వేగాల్సిన అవసరం లేదు. రాజు గారు సరిపోతుందా? వేగిందా? సరిపోతుందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం మనకు వేగిన తర్వాత మంచి ఆ స్మెల్ అనేది వస్తుంది. సో ఆ స్మెల్ వచ్చినప్పుడు ఏంటంటే మనం మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతుందో అది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్గా మనం జీడిపప్పు వాడుతున్నాం కదా, సో ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో కాజుతో పాటు మనం ఇంకా కాంబినేషన్స్ కూడా తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే స్టేజ్లో మనం మష్రూమ్ కానీ లేకపోతే పన్నీర్ కానీ, సో మష్రూమ్ మనకు తొందరగా వేగిపోతుంది, అలాగే పన్నీర్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. సో ఆ రెండు కూడా ఇదే స్టేజ్లో మనం యాడ్ చేసేసుకుంటే సో ఆ గ్రేవీ తాలూకు ఫ్లేవర్స్ బాగా పట్టేస్తాయి. ఇంకా జీడిపప్పు వేసుకున్నప్పుడు అవి అక్కర్లేదు కదా, జీడిపప్పు అంటే కావాలి కాంబినేషన్స్ కావాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. సో కొంచెం మసాలా టచ్ ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో గ్రేవీ మనకు ఎంత లూజ్ కావాలని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే,
వావ్. సో రెడీ అయిపోయిందండి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో డిష్ రెడీ మనకు. రెడీ. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. అంటే పాలకూర మనకి వేగినప్పుడు ఒక మంచి స్మెల్ ఉంటుంది. ఎస్. సో బాగుంది రాజు సో గారు. ఆ స్మెల్ ఇక్కడ మనకు తెలుస్తుంది. యా. సో దీంతో పాటు పుల్కా ఉంటే సూపర్ గా ఉంది. రోటీ, పుల్కా, ఇంకేం చెప్పక్కర్లేదు. అండ్ పాలకూర ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. మనకి ఒక పుల్కాకి ఒక ఫుల్ కప్ పాలకూర కర్రీ తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది. హెల్దీగా కూడా ఉంటుంది. సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా అరుణ గారు కూడా. సో ఈ రూపంలో మనం తీసుకుంటే పేస్ట్ లాగా సో క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నట్టుగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే, సో వేడివేడిగా కాజు పాలక్ కర్రీ రెడీ. ఎస్, కాజు పాలక్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు పాలక్ కర్రీ రెడీ.